అది ఆయన పర్సనల్ అపీర్ అవ్వాలని చెప్పేసి, తర్వాత డీజీపీ గారికి, హోమ్ సెక్రటరీకి, జీపీ ఫర్ హోమ్కి, తర్వాత మిగతా ప్రతివాదులందరికీ మనం డీజీ గారిని కలవడానికి మనం ఇక్కడ డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. పర్పస్ ఏంటంటే, మన మంగ్లీ గారి కేసుకు సంబంధించి నేను బాధితుల తరపున వాదిస్తున్నప్పుడు ఎంతో మంది నాకు కాల్స్ చేయడం, బెదిరించడం అవన్నీ కూడా నేను పెన్ డ్రైవ్లో వేసి ఇప్పుడు డీజీ గారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఆమె కేసు వాదిస్తున్న దగ్గర నుంచి నాటకీయ పరిణామాలు, ఒక వ్యక్తి అయితే సోషల్ మీడియా వేదికగా చాలా అసభ్యంగా, జిగుప్సాకరంగా మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి కమ్యూనిటీ లీడర్లు నాకు ఫోన్ చేసి బెదిరించడం, అదేవిధంగా మీకు తెలుసు పంజాగుట్టలో జరిగినటువంటి నాటకీయ పరిణామం మీరంతా చూశారు. ఆయనకి సిఐ గారికి అగెన్స్ట్గా హైకోర్టులో తీర్పు రావడం, అది 29వ తారీఖున ఆయన పర్సనల్ అపీర్ అవ్వాలని చెప్పేసి, తర్వాత డీజీపీ గారికి, హోమ్ సెక్రటరీకి, జీపీ ఫర్ హోమ్కి, తర్వాత మిగతా ప్రతివాదులందరికీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సిఐ గారు రామకృష్ణ గారు ఉన్నారో ఆయనకి ఎగెన్స్ట్ గా ఏ హక్కుతో మీరు ఆయనకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, బిఎన్ఎస్ఎస్ లో ఏ సెక్షన్ ఆధారం చేసుకొని మీరు ఆయన్ని అంటే బ్రీత్ అనలైజ్ చేశారు, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చే వారిని అందరినీ ఇలాగే చేస్తారా, మీ సమాధానాన్ని 29వ తారీఖు అంటే 2 వారాల్లోపు తెలియజేయమంది. తెలియజేయని పక్షంలో ఆయన సస్పెండ్ అవడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో మనకి ఏంటంటే, ఈ మంగ్లీ గారి కేసు వాదిస్తున్నప్పుడు నుంచి ఆవిడ మీద కేసులు పెట్టి ఆవిడకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను మీడియాలో చెప్పడం ద్వారా అనేక మంది నాకు ఫోన్ చేసి వాళ్ళ కమ్యూనిటీ పెద్దల దగ్గర నుంచి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఏది లీడర్లుగా చెప్పుకుంటూ న్యూస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నన్ను బహిరంగంగా బెదిరించారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని, అదేవిధంగా ఎవరైతే మంగ్లీ ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఎందుకని వాళ్ళ తమ్ముడి మీద కేసు ఫైల్ చేయలేదు, నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకురావడానికి మంగ్లీ గారికి ఎందుకు భయం? నేను ఏమంటాను అంటే, బాధితులందరూ చెప్పేది మంగ్లీ గారి తమ్ముడు శివ ఉన్నాడు అని, కానీ ఇంతవరకు మధు మీద కానీ, రమావత్ మధు మీద కానీ, వాళ్ళ తమ్ముడు శివ మీద కానీ, పాల్దియ భరత్ కుమార్ చౌహాన్ మీద కానీ, పాల్దియ శైలజ చౌహాన్ మీద కానీ ఎందుకని బాధితుల తరపు నుంచి ఆవిడ ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు? మీరు చూశారు, ఒక వ్యక్తి ఈరోజు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు ఇక్కడికి వెళ్ళి ఏది ఫిలిం ఛాంబర్, అదేవిధంగా మా అసోసియేషన్కి వెళ్ళి ఈ కేసు తేలేంత వరకు ఆవిడని సినిమాలలో పాడించొద్దు అని చెప్పడం, ఇది నిజంగా శుభ పరిణామం. ఏంటంటే, ఇక్కడ ఆవిడ కమ్యూనిటీని బేస్ చేసుకొని అడ్వకేట్లను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా తప్పు వ్యవస్థ. ఇది సమాజంలో ఒక తీరని అంటే ఒక అసాంఘిక చర్యగా మేము పేర్కొంటున్నాం. చాలా మంది న్యాయవాదులు ఈ రోజు నాకు అండగా రావడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు అందరూ చూస్తున్నట్లయితే సమాజంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరపున ప్రతి ఒక్కరూ వాళ్ళ గలం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఆల్రెడీ డీజీ గారికి నేను ఈ కేసు ఇవ్వడం జరిగింది. సో ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. మరి ముఖ్యంగా ఈ రోజు కలవడానికి గల అంశం ఏంటంటే, పర్సనల్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం నేను ఆయన కలిసా. సో పర్సనల్ సెక్యూరిటీ కోసం కలిసా, సముఖంగానే ఉన్నారు. సో తప్పకుండా నేను ఆశిస్తున్నా నాకు పర్సనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి. అదేవిధంగా ప్రతి ఒక్క న్యాయవాది ఈరోజు మీరు గళం విప్పాలండి. న్యాయ వ్యవస్థ మీద ఒక తీరని అపవాదు ఈ మంగ్లీ గారు వేయడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున కేసు వేస్తున్నటువంటి అడ్వకేట్ సుబ్బు మీద మీరు కేసు ఫైల్ చేశారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు సుబ్బు ఎవరు? సుబ్బు మిమ్మల్ని ఎవరన్నా ప్రత్యక్షంగా మిమ్మల్ని విమర్శించిండా, మిమ్మల్ని తిట్టిండా, మిమ్మల్ని ఏమన్నా అసహ్యమైన మాటలండా? మీరు చూశారు మీడియా మిత్రులలా, స్టార్టింగ్ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా మీడియాలో నేను ఎప్పుడు కూడా ఆవిడని అసభ్యంగా మాట్లాడలేదు, అసభ్యకరమైన కామెంట్ చేయలేదు. ప్రత్యక్షంగా నేను ఎప్పుడు ఆవిడని తిట్టలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ తరపునే నేను మాట్లాడాను. నా క్లయింట్స్ ఇది చెప్పారు, నా క్లయింట్స్ అది చెప్పారు.